Next problem, properties of triangle. If P1, P2, P3 are altitudes drawn from vertices A, B, C to the opposite sides of a triangle respectively. ఒక ట్రయాంగిల్ ఏబీసీ ఉంది. ట్రయాంగిల్ ఏబీసీలో వర్టిసిస్ దగ్గర నుండి వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్కి పర్పెండిక్యులర్స్ డ్రా చేసి వాటికి పేర్లు ఈ విధంగా పెట్టారు, P1, P2, P3. ఓకే, లెట్ us see that solution. సో ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. ట్రయాంగిల్ ఏబీసీ ఏబిసి. సో ఏ నుండి బీసీ మీదకి ఒక పర్పెండిక్యులర్, అది ఏడి అనుకుందాం, దీని పేరు P1. అట్లానే బి నుండి ఏసీ మీదకి ఇంకొక పర్పెండిక్యులర్, దాని పేరు బిఈ, దానికి P2 అనే పేరు పెట్టారు. అట్లానే సి నుండి ఏబి మీదకి ఇంకొక పర్పెండిక్యులర్, దీని పేరు సిఎఫ్, దానికి P3. సో ఏడి అంటే P1, బిఈ అంటే P2, సిఎఫ్ అంటే P3. ఆ విధంగా వీటి మనం పర్పెండిక్యులర్స్ లేదంటే ఆల్టిట్యూడ్స్ ఏ పేరుతో అయినా పిలవచ్చు. అండ్ వీ హ్యావ్ టు షో దట్ దీస్ త్రీ రిజల్ట్స్ 1/P1 + 1/P2 + 1/P3 = 1/R, and 1/P1 + 1/P2 - 1/P3 = 1/R3. So P1 × P2 × P3 = ABC whole square by 8R3 = 8 delta cube by ABC. ఓకే, సో ఈ P1, P2, P3 మూడు ఈ విధంగా ప్లస్గా ఉంటే 1/R వస్తుంది. సో ఏదైనా ఒకదానికి మైనస్ ఉంటే దానికి సంబంధించిన, అంటే ఇక్కడ -1/P3 ఉన్నప్పుడు 1/R3, ఒకవేళ -1/P2 ఉంటే 1/R2, -1/P1 ఉంటే 1/R1. ఆ విధంగా వస్తుంది. కాంపిటేటివ్లో ఉపయోగపడుతుంది. సో మనం అకార్డింగ్ టు ప్రాబ్లం, here AD is equal to P1, BE is equal to P2, CF is equal to P3. ఓకే, ఈ ఆల్టిట్యూడ్స్కి వాళ్ళు ఆ విధంగా పేర్లు పెట్టారు. అట్లానే మనం బీసీ అనేదాన్ని మనం ఏగా తీసుకుందాం, సిఏ అంటే బి, అట్లానే ఏబి అంటే సి. సో ట్రయాంగిల్లో మనం తీసుకునే సైడ్స్ ఏ విధంగానే ఉంటాయి. బీసీ అంటే స్మాల్ ఏ, ఏసీ అంటే స్మాల్ బి, ఏబి అంటే స్మాల్ సి. ఓకే, సో దీని నుండి మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో జనరల్ ఫార్ములా, అది అందరికీ తెలిసినటువంటిది, హాఫ్. సో మనం బేస్ని బీసీ అనుకున్నట్లయితే దానికి సంబంధించిన హైట్ అనేది ఏడీ అవుతుంది. ఓకే, మనం తీసుకున్న దాన్ని బట్టి బేస్ మారిపోతుంది. మనం బేస్ని బీసీగా అనుకుంటే హైట్ ఏడీ, మనం బేస్ని ఏసీ అనుకుంటే హైట్ బిఈ, మనం బేస్ని ఏబి అనుకుంటే హైట్ సిఎఫ్. ఓకే, జనరల్గా దీన్ని బేస్గా తీసుకుంటారు. ఓకే, క్రింద ఉంది కాబట్టి హాఫ్ బీసీ, దాని కరస్పాండింగ్ హైట్, కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్, బీసీ మీదకి ఉన్నటువంటి ఆల్టిట్యూడ్ ఏంటిది, ఏడి. ఓకే, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు వాటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మనం బీసీ అంటే ఏ తీసుకున్నాం, ఏడి అంటే P1 అని వాళ్ళే ఇచ్చారు. సో మనం ఈ 3 క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి P1, P2, P3 ఆ వాల్యూస్ కావాలి. సో ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ P1 ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 లెఫ్ట్ సైడ్ వస్తే 2 డెల్టా, ఏ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుంది. ఓకే, సో 2 డెల్టా బై ఏ, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P1. ఓకే, కంటిన్యూషన్. దేర్ఫోర్ P1 అంటే 2 డెల్టా బై ఏ వచ్చేస్తుంది. సిమిలర్లీ యూ కెన్ రైట్ అదర్ వాల్యూస్. సిమిలర్లీ P2 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై బి, అలానే P3 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై సి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం ప్రూవ్ చేయాల్సిందే చూసినట్లయితే
1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3. ఓకే, ఈ విధంగా ఉంది ఎల్హెచ్ఎస్. సో P1 అంటే 2 డెల్టా బై ఏ, అదే 1/P1 అంటే దీన్ని కూడా మనం రెసిప్రోకల్ చేసుకోవాలి. ఇట్ బికమ్ A/2 డెల్టా. P1 అంటే 2 డెల్టా బై, అదే 1/P1 అంటే దాన్ని తిప్పి రాసుకోవాలి A/2 డెల్టా. అలానే 1/P2 అంటే B/2 డెల్టా, 1/P3 అంటే C/2 డెల్టా. ఓకే, సో అన్నిటికీ ఎల్సిఎం ఒకటే 2 డెల్టా. సో 2 డెల్టా అనేది మనకి ఎల్సిఎం. సో న్యూమరేటర్స్ యాస్టీస్గా మనం యాడ్ చేసుకుంటాం A ప్లస్ B ప్లస్ C, అండ్ వీ నో దట్ A ప్లస్ B ప్లస్ C మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2s. ఓకే, so we have the formula sum of all sides of a triangle is equal to perimeter of triangle A plus B plus C is equal to 2s. ఓకే, సో ఆ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 క్యాన్సిల్ అవుతుంది. S by delta means 1 by R. ఓకే, సిన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS, డెల్టా ఈజ్ ఈక్వల్ RS, సో డెల్టా అటు వెళ్తే R ఇటు వస్తుంది, 1 by R వచ్చేస్తుంది. therefore finally we got 1/P1 plus 1/P2 plus 1/P3 is equal to 1 by R. That is the first result. Okay, continuation. Second result, second question చూసినట్లయితే 1/P1 plus 1/P2 minus 1/P3 ఈ విధంగా ఉంది. ఓకే, సో P1 అంటే 2 డెల్టా బై ఏ, 1/P1 అంటే A/2 డెల్టా, 1/P2 మీన్స్ B/2 డెల్టా, 1/P3 మీన్స్ C/2 డెల్టా. ఓకే, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ కూడా ఎల్సిఎం 2 డెల్టా అనేది ఎల్సిఎం. సో యాస్టీస్ న్యూమరేటర్స్ నోట్ చేసుకోవాలి. సో సిన్స్ A ప్లస్ B ప్లస్ C అనేది మనకి 2s. ఓకే, సో ఇందులో నుండి మనం A ప్లస్ బిని కనుక్కున్నట్లయితే A ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ సి. సి అనేది రైట్ సైడ్ వస్తే అలా ఉంటుంది. ఓకే, 2s మైనస్ సి, ఆల్రెడీ మైనస్ సి ఉంది, బై 2 డెల్టా. ఓకే, సో 2s మైనస్ 2c బై 2 డెల్టా. సో 2 కామన్ తీస్తే s మైనస్ c బై డెల్టా. ఓకే, which is 1 by R3. R3 1 by R3 ఫార్ములా. R3 అంటే డెల్టా బై s మైనస్ సి, సో s మైనస్ సి బై డెల్టా అంటే 1 by R3. therefore 1 by P1 plus 1 by P2 minus 1 by P3 that is equal to 1 by R3. Okay, third one. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి P1 ఇంటూ P2 ఇంటూ P3. ఓకే, సో P1 అంటే మనకి A/2 డెల్టా, P2 అంటే B/2 డెల్టా, P3 అంటే C/2 డెల్టా. ఓకే, P1 P2 P3 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ABC 2 2 జా 4, 4 2 జా 8, 8 డెల్టా క్యూబ్. ఓకే, సో వాళ్ళు దీనికి 2 ఆన్సర్స్ ఇచ్చారు. ఒకటి ABC/8 డెల్టా క్యూబ్, ఇంకొకటి మనం చూద్దాం. ఇంకొక ఆన్సర్ రావాలంటే ABC. సో ఈ డెల్టా ప్లస్లో మనం ABC/4R అనే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దీనికి క్యూబ్ ఉంది. సో ABC/8 ఇంటూ, సో ఇక్కడ ABC హోల్ స్క్వేర్ బై 4 క్యూబ్ అంటే 64 R క్యూబ్. ఓకే, సో ఇక్కడ 8 8 జా క్యాన్సిల్ అవుతుంది. సో ABC ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఈ మొత్తం ఒకటి క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 ఉంటాయి. సో ఈ 8 R క్యూబ్ అనేది పైకి వచ్చేసి 8 R క్యూబ్ బై ABC హోల్ స్క్వేర్. ఓకే, సో ఫైనల్లీ P1 P2 P3 ఈజ్ ఈక్వల్ టు 8 R క్యూబ్ బై ABC హోల్ స్క్వేర్. ఇదొక ఆన్సర్. అలానే ABC/8 డెల్టా క్యూబ్. సో దట్ ఈస్ సెకండ్ ఆన్సర్. ఓకే, ఏదైనా ముందు రాసుకోవచ్చు.
దట్ ఈస్ ద ఆన్సర్.